భారతదేశంలోని యూనివర్సిటీల్లో ప్రస్తుతం ఒక పెద్ద చర్చ జరుగుతోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ తీసుకొచ్చిన కొన్ని కొత్త రూల్స్ క్యాంపసులలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కొందరేమో ఇవి విద్యార్థులకు రక్షణ కవచం లాంటివి అంటుంటే, మరికొందరేమో ఇవి గ్రూపుల మధ్య విభజనను పెంచుతాయని భయపడుతున్నారు. అసలు ఏంటి ఈ కొత్త ఈక్విటీ నియమాలు? వాటిపై ఎందుకింత వివాదం? గెలిన్ దీని గురించి వివరంగా చూద్దాం. చూశారు కదా, కాలా కానూన్ వాపస్లో అంటే ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోండి అని అర్థం. ఇలాంటి నినాదాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా క్యాంపస్లలో వినిపిస్తున్నాయి. స్టూడెంట్స్, టీచర్లు, చివరికి కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా ఈ కొత్త రూల్స్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఏముంది ఈ యూజీసీ నియమాలలో? ఎందుకని ఇవి ఎంత పెద్ద చర్చకు దారితీశాయి? ఈ రూల్స్లో ఉన్న మంచి ఏంటి? వాటిపై వ్యక్తమవుతున్న ఆందోళనలు ఏంటి? ఈ రెండింటినీ మనమిప్పుడొకసారి విశ్లేషిద్దాం. సరే, ముందుగా అసలు ఈ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం. దాదాపు 15 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మార్పులు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. ఈ కొత్త నియమాల ప్రకారం ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో ఒక కొత్త సిస్టమ్ను పెట్టాలంటున్నారు. ఎలాగంటే, ముందుగా ఒక ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ ఉంటుంది. దాని కింద ఈక్విటీ కమిటీ, ఈక్విటీ స్క్వాడ్స్, ఇంకా ఈక్విటీ అంబాసిడర్స్, ఇలా రకరకాల టీమ్స్ పనిచేస్తాయన్నమాట. వీటన్నింటి టార్గెట్ ఒక్కటే: క్యాంపస్లో అందరికీ సమాన అవకాశాలు ఉండేలా చూడటం. ఇక్కడే ఉంది అసలు కీలకమైన మార్పు: వివక్ష అంటే డిస్క్రిమినేషన్. సాధారణంగా మనకు తెలిసిందేంటి? కులం పేరుతో తిట్టడం, దూషించడం. కాని ఇప్పుడు దాని మీనింగ్ను చాలా మార్చేశారు. అంటే కేవలం డైరెక్ట్ యాక్షన్సే కాదు, ఒకరిని కావాలనే పక్కన పెట్టడం, వాళ్ళని ఇగ్నోర్ చేయడం, ఇలాంటివి కూడా వివక్ష కిందకే వస్తాయని ఈ కొత్త రూల్ చెబుతోంది. ఈ ప్రొటెక్షన్ పరిధిని కూడా బాగా పెంచారు. ఇంతకుముందు ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఉండేది. కాని ఇప్పుడు ఓబీసీ వర్గాలను, వికలాంగులను కూడా ఇందులో చేర్చారు. అంతేకాదు, స్టూడెంట్స్తో పాటు టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, వీళ్లందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. సరే, ఇంత పెద్ద మార్పులతో ఈ కొత్త నియమాల్ని ఎందుకు తీసుకురావలసి వచ్చింది? దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, 2012లో మొదటిసారి రూల్స్ వచ్చాయి. కాని ఆ తర్వాత 2016లో రోహిత్ వేముల, 2019లో డాక్టర్ పాయల్ తడ్వి ఇలాంటి విద్యార్థుల ఆత్మహత్యలు దేశాన్ని కుదిపేశాయి. ఈ సంఘటనల తర్వాతే సుప్రీంకోర్టు రంగంలోకి దిగి యూజీసీని ఇంకా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టమని ఆదేశించింది. దాని ఫలితమే ఈ కొత్త గైడ్లైన్స్ అన్నమాట. ఈ సమస్య ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు: 118%. ఇది ఎవరో చెప్పిన నంబర్ కాదు, యూజీసీ స్వయంగా సుప్రీంకోర్టుకి, పార్లమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. గత కొన్నేళ్లలో కుల వివక్షపై వచ్చే కంప్లైంట్స్ ఏకంగా 118% పెరిగాయట. ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. అయితే ఇంత అవసరముందని చెబుతున్నప్పుడు కూడా ఈ రూల్స్ని ఎందుకు ఇంతలా వ్యతిరేకిస్తున్నారు? ముఖ్యంగా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకొస్తోంది? వాళ్ల భయాలేంటి? విమర్శకులు చెబుతున్న పాయింటేంటంటే, వివక్షను ఆపాలి అనేది మంచి ఉద్దేశమే, కాదనట్లేదు. కాని ఆ పేరుతో తెచ్చిన కొన్ని రూల్స్ బ్యాలెన్స్డ్గా లేవని, అవి దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని వాదిస్తున్నారు. అంటే ఒక సమస్యను పరిష్కరించబోయి ఇంకో సమస్యను సృష్టిస్తున్నారేమోనని వాళ్ల ఆందోళన. సో ఈ వ్యతిరేకతకు ఉన్న 4 ముఖ్యమైన కారణాలివి. 1. ప్రాతినిధ్యం. అంటే ఈక్విటీ కమిటీలో జనరల్ కేటగిరీ వాళ్లు ఉండాలని రూల్ లేదు. సో నిర్ణయాలు ఒకే వైపు మొగ్గు చూపే అవకాశముంది. 2. ఒకవేళ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్పై వేధింపులు జరిగితే వాళ్లు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? దానికొక సిస్టమ్ లేదు. 3. ఎవరైనా కావాలని తప్పుడు కంప్లైంట్ ఇస్తే వాళ్లకేంటి శిక్ష? ఏమీ లేదు. దీనివల్ల స్టూడెంట్ పాలిటిక్స్లో దీని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. ఇక 4వది చాలా ముఖ్యమైనది: ఎవరిపైనైనా ఆరోపణ వస్తే వాళ్లే తమను తాము నిర్దోషి అని నిరూపించుకోవాలి. ఇది మన న్యాయ వ్యవస్థలోని నిరూపించే వరకు నిందితుడు నిర్దోషి అనే సూత్రానికి పూర్తిగా విరుద్ధం. ఈ మొత్తం వివాదాన్ని మనం కేవలం ఒక యూనివర్సిటీకి సంబంధించిన సమస్యగా చూడలేం. దీని మూలాలు మన దేశంలో కులం గురించి ఎప్పుడునుంచో జరుగుతున్న ఒక పెద్ద చర్చలో ఉన్నాయి. ఇప్పటి సమాజంలో కూడా కులం ఎందుకు ఇంత బలంగా బాతుకుపోయింది? దానికి కొన్ని కారణాలున్నాయి. 1. ఓటు బ్యాంకు రాజకీయాలు. 2. రిజర్వేషన్లు. మన సర్టిఫికేట్లలో కులం ఉండటం వల్ల ఆ ఐడెంటిటీ అలాగే కంటిన్యూ అవుతోంది.
ఇక సామాజికంగా చూస్తే పెళ్ళిళ్ళు ఇప్పటికీ ఎక్కువగా కులం చూసే చేస్తున్నారు. చివరికి మన ఇంటి పేర్లు కూడా చాలాసార్లు మన కులాన్ని సూచిస్తాయి. సో సిటీల్లో దీని ప్రభావం తగ్గినా ఈ కారణాల వల్ల సమాజంలో కులం ఇప్పటికీ ఒక ముఖ్యమైన అంశంగానే ఉంది. కాబట్టి ఇక్కడ మనం రెండు వాదనల మధ్య ఉన్న ఒక పెద్ద సంఘర్షణం చూస్తున్నాం. ఒకవైపు వివక్షకు గురవుతున్న విద్యార్థులను కాపాడాలి, వాళ్లకొక భరోసా ఇవ్వాలి అనేది లక్ష్యం. కానీ మరోవైపు ఈ నియమాల వల్ల క్యాంపస్లలో వర్గాలేర్పడి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తారేమోనన్న భయం కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ నియమాలను మళ్లీ సమీక్షిస్తోంది. కానీ అసలు ప్రశ్న ఇంకా అలాగే ఉంది. వివక్ష నుంచి రక్షణ కల్పించే ప్రయత్నంలో తెలియకుండానే కొత్త అడ్డుగోడలు కడుతున్నామా? క్యాంపస్లలో ఆ సరియైన బ్యాలెన్స్ను ఎలా సాధించగలం? ఇది సమాధానం దొరకాల్సిన ఒక పెద్ద ప్రశ్న.